హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సెంట్రల్ యూనివర్సిటీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించైతే తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్‌ని మనం ఏమంటారంటే సీయూఈటీ అంటారు. ఈ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి సీయూఈటీ. సీయూఈటీ అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అంటే మనకు ఇండియా వైడ్ ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్‌లో కామన్‌గా కండక్ట్ చేసే ఒక ఎంట్రన్స్ టెస్టే ఈ సీయూఈటీ. టోటల్‌గా మనకు ఇండియా వైడ్ ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో, అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిసి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాయి. ఈ టెస్ట్‌లో మనకు మంచి ర్యాంక్ గాని మనకొచ్చినట్టయితే, మంచి సెంట్రల్ యూనివర్సిటీస్‌లో మనకు సీటొచ్చి, అక్కడ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడేంటంటే మెయిన్ థింగ్ మనకు స్టేట్ యూనివర్సిటీస్ కంటే సెంట్రల్ యూనివర్సిటీస్‌లో చాలా బాగుంటుంది. స్టేట్‌తో కంపేర్ చేసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ చాలా బెస్ట్ అనమాట. ఎవరైతే ఫర్దర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో, పీజీ అయిపోయిన తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే సీయూఈటీ ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీస్‌లో వాళ్ళు కానీ వాళ్ళ మాస్టర్స్ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మంచి నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటారు. మనం స్టేట్ యూనివర్సిటీలో మనము చూసుకున్నట్లయితే స్టేట్‌లో మనకు ఫ్యాకల్టీ పర్లేదు ఉంటారు. బట్ సెంట్రల్‌లో ఉన్నటువంటి హై ఫ్యాకల్టీ అయితే ఉండరు. హై ఎక్విప్‌మెంట్స్ ఉండవు. ఇక్కడ మనకు స్టేట్‌లో ఎలా ఉంటాయంటే, మనకు లిమిటెడ్ ఫ్యాకల్టీ విత్ లిమిటెడ్ ఎక్విప్‌మెంట్. ల్యాబ్ విషయాలు కానీ, ఎక్స్‌పెరిమెంటల్ నాలెడ్జ్ కానీ మనకు తక్కువగా ఉంటుంది. సో, మనం మాస్టర్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలంటే మనకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది సరిపోదు. థియరిటికల్ నాలెడ్జ్‌తో పాటు మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎక్స్‌పెరిమెంట్ అనేది మనకు ప్రాక్టికల్‌గా మనము చూడాలి. ప్రాక్టికల్‌గా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. స్టేట్ యూనివర్సిటీస్‌లో మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువుంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీస్‌లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ సీయూఈటీ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 24థ్ జనవరి. ఈ 24థ్ జనవరి లోపల మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం సీయూఈటీలో ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ఇది సీయూఈటీకి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ పీజీ 2024. 2024లో మనకైతే కండక్ట్ చేస్తారు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఒకసారి. అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 26థ్ జనవరి నుంచి 26థ్ డిసెంబర్ అంటే లాస్ట్ ఇయర్ 2023లో డిసెంబర్‌లోనే మనకు స్టార్ట్ అయితే అయిపోయింది. ఎప్పుడు 26 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 24థ్ జాన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎంతవరకు? 24థ్ జాన్ వరకు. సో, లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్. మనం అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేయాలి కదా! ఆ పేమెంట్‌కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25 అనమాట. జనవరి 25 జాన్వరి 25 ఈస్ ద లాస్ట్ డేట్. దీనికి మనం అప్లికేషన్ ఫీ పే చేసేదానికి. ఇప్పుడు ఫీ. ఫీ ఎలా ఉంటుంది? ఒకసారి చూడండి. ఇక్కడ మనకు జనరల్ స్టూడెంట్స్‌కొచ్చేసి 1200 ఉంది. 1200 ఇదెలా అంటే అప్ టు 2 పేపర్స్ అన్నారు. అప్ టు 2 పేపర్స్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక పేపర్ రాయాలంటే రూల్ ఏం లేదు కదా! ఒక స్టూడెంట్ ఎన్ని పేపర్స్ అయినా రాయొచ్చు. ఒక స్టూడెంట్ 2 పేపర్స్ రాసారనుకోండి 1200. 1 పేపర్ రాసినా కూడా మనకు 1200 అవుతుంది. 2 కంటే ఎక్కువ రాస్తూ వచ్చారనుకోండి 3 రాసారనుకోండి ఎక్స్‌ట్రా 600 అవుతుంది. ఇంకొకడు రాసాడు ఎక్స్‌ట్రా 600 అవుతుంది. అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్ ఉన్నాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ 2 కూడా ఎంట్రన్స్ రాయాలనుకుంటున్నాడు. అసలు మ్యాథ్స్ రాయాలనుకుంటున్నాడు. అలాగే ఫిజిక్స్ రాయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ 2 కలిపి అప్లై చేస్తాడు. అప్పుడు అతనికి ఫీజ్ వచ్చేసి 1200 అన్నమాట. 1200. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు. ఈ 3 కలిపి రాయాలనుకుంటున్నాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా రాయాలనుకుంటున్నాడు. అప్పుడేమవుతుందంటే ఈ 2 సబ్జెక్ట్స్‌కి 1200 ప్లస్ ఎక్స్‌ట్రాగా ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అయ్యిద్ది కదా! కాబట్టి ఎక్స్‌ట్రా ఒక 600 యాడ్ అవుతుంది. టోటల్‌గా 1800 అవుతుంది. లేదు ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ రాయాలి. ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక్కటే రాయాలనుకోండి 1200. ఒక సబ్జెక్ట్ అన్నా 1200 2 సబ్జెక్ట్స్ అన్నా కూడా మనకు 1200. 2 కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ పెరుగుతున్నాయో అప్పుడు 600 అనేది మనకేమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఎవరికీ? జనరల్ స్టూడెంట్స్‌కి ఓకే. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్టార్ ఉంటుంది. వాళ్ళకి మొత్తం వచ్చేసి 1000 రూపీసే ఉంటుంది 2 పేపర్స్‌కి. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు 900 అండ్ పీడబ్ల్యూడీ ఉంటుంది కదా మనకు అది మనకు 800 అన్నమాట. ఇది మనకు ఫీస్ డీటెయిల్స్. ఇది ఇండియా వాళ్ళకి మాత్రమే. అలాగే ఔట్ సైడ్ ఆఫ్ ఇండియా
అంటే ఇండియా వాళ్ళు కాకుండా ఫారినర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని రాయొచ్చు. వాళ్ళ ఫీజ్ వచ్చేసి మనకు 6,000 ఉంటుంది. సో, ఫర్ 2 పేపర్స్. 2 పేపర్స్‌కి మనకు వాళ్ళకు 6,000 ఉంటుంది. అలాగే 2,000 అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అవుతుంటుంది. ఎక్స్‌ట్రా పేపర్స్ యాడ్ చేసుకునే కొద్దీ. ఓకే. సో, ఒకసారి ఇక్కడ డేట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు మనకు ఎండ్ అయ్యేది అప్లికేషన్ 24థ్ జాన్వరి ఎండ్ అవుతుంది. ఎప్పుడు మనం పేమెంట్ కంప్లీట్ చేసేయాలి? 25 సో, బిఫోర్ 25 జాన్వరి మన పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయాలి. సో, ఆ తర్వాత 27 నుంచి 29 వరకు అంటే ఇప్పుడు మనం అప్లై చేస్తాం కదా! సో, అప్లై చేసేటప్పుడు ఏవో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం మనం అప్లికేషన్ ఫార్మ్‌లో. సో, మనిషి అన్నాక మిస్టేక్స్ చేయడం సహజమే కదా! సో, ఆ చేసిన మిస్టేక్స్‌ని సరిదిద్దుకోవాలి. సో, ఏదైనా మనం అప్లై చేసేటప్పుడు బై మిస్టేక్ ఏదో ఒకటి రాంగ్‌గా పెట్టేస్తామనమాట. సో, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అలా ఎప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటామంటే 27థ్ నుంచి 29థ్ వరకు. 27థ్ జనవరి నుంచి 29థ్ జనవరి వరకు ఈ 3 డేస్‌లో మనం ఏదైనా మన మిస్టేక్స్ కానీ మనము బై మిస్టేక్‌గా అప్లికేషన్‌లో అప్లై చేసేటప్పుడు చేశామనుకుంటే అవి మనం రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే. అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్. సో, మనకు ఏ సిటీలో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో, ఆ ఇంటిమేషన్ ఎప్పుడొస్తుందంటే మనకు ఫోర్త్ మార్చ్ మనకు ఆ ఇంటిమేషన్ అయితే వస్తుంది. అడ్మిట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ ద హాల్ టికెట్స్. ఎప్పుడు మనకు హాల్ టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయంటే, సో, మార్చ్ 7 నుంచి అవైలబుల్‌గా ఉంటాయి. డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 11 నుంచి 28 వరకు. సో, ఇవి మనకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 11థ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 28 మార్చ్ ఎండ్ అయిపోతాయి. సో, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్‌కి సంబంధించినవంటి డీటెయిల్స్ అనమాట. ఓకే. సో, ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామినేషన్ మోడ్ మనకెలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకు ఈ క్వెషన్ పేపర్ అనేది మనకెలా ఉంటుందంటే ఒకసారి చూడండి. సో, ఏ మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్స్ మనకైతే వస్తాయంటే ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే హిందీలో ఉంటుంది. సో, క్వెషన్ పేపర్ మనకెలా ఉంటాయంటే క్వెషన్స్ పైన ఇంగ్లీష్‌లో ఇచ్చింటారు. అదే క్వెషన్ కింద హిందీలో కూడా మనకైతే ఆ క్వెషన్ అయితే మనకైతే ఇచ్చింటారనమాట. సో, ఇక్కడ చూడండి అలాగే సో, అక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్‌లో మనకు ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ ఉంటది. ఆ ఆప్షన్ మనమైతే చూజ్ చేసుకోవాలి. ఓకే. సో, టోటల్‌గా మనకు 75 క్వెషన్స్ అయితే ఉంటాయి. 105 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. సో, టోటల్‌గా మనకు ఎగ్జామ్‌లో 75 క్వెషన్స్ ఉంటాయి. మనకు 105 మినిట్స్ అయితే టైమ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ క్వెషన్ పేపర్ కోడ్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ మనకు సబ్జెక్ట్ ఉంటది అక్కడ. సబ్జెక్ట్ ప్లేస్‌లో మనకు క్యూపీ కోడ్ ఈస్ నథింగ్ బట్ ద క్వెషన్ పేపర్ కోడ్. ఈ క్వెషన్ పేపర్ కోడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సో, మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో, ఆ సబ్జెక్ట్ యొక్క క్వెషన్ పేపర్ కోడ్ అనేది మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఆ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ చేయాలనుకుంటున్నారు. సో, ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ సో, మీరిక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో, మ్యాథమెటిక్స్ అనేది మనకు లాంగ్వేజ్ కాదు కదా! సో, మ్యాథమెటిక్స్ అయితే మనకు సైన్స్ సబ్జెక్ట్ అవుతుంది. సో, సైన్స్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. ఇది సైన్స్ సబ్జెక్ట్. సో, ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ ఎక్కడుంది? సో, ఇక్కడ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలనమాట. సో, మ్యాథమెటిక్స్ ఎక్కడుంది? ఓకే. ఇక్కడొచ్చేసింది చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అని వచ్చింది కదా! సో, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్. సో, దీనికి క్వెషన్ పేపర్ కోడ్ వచ్చేసి సో, ఎస్‌సిక్యూపీ-19 సో, ఎస్‌సిక్యూపీ-19 అనేది ఈ మ్యాథమెటిక్స్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌కి అదే క్వెషన్ పేపర్ కోడ్. సో, ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఉంటది కదా! ఆ సబ్జెక్ట్ మీరు చూసుకొని సో, ఆ సబ్జెక్ట్‌కి ఏ క్వెషన్ పేపర్ కోడ్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఇంకొక సబ్జెక్ట్ చూడండి జియాలజీ ఉంది. ఇక్కడ చూసి మనకు జియాలజీ క్వెషన్ పేపర్ కోడ్ వచ్చేసి ఎస్‌సిక్యూపీ-28 ఇది మనకు క్వెషన్ పేపర్ కోడ్ అవుతుంది. సో, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించి సబ్జెక్ట్ అలాగే క్వెషన్ పేపర్ కోడ్ 2 కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మనం సెట్ చేసి సో, నీట్‌గా మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ ఏంటి? ఆ సబ్జెక్ట్‌కి ఏ క్వెషన్ పేపర్ కోడ్ ఉంది? సో, 2 కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకొని సో, కరెక్ట్ క్వెషన్ పేపర్ కోడ్‌ని మనమైతే అక్కడైతే అప్లికేషన్‌లో మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే సో, ఎలా అప్లై చేయాలి ఇప్పుడు? సో, ఇది మెయిన్‌గా మనకు వెబ్‌సైట్. మీరు ఓపెన్ చేస్తున్నటువంటి మనకు వెబ్‌సైట్ ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే సో, ఆల్రెడీ మీరు సీయూఈటీలో రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీరు రిజిస్టర్ అవ్వకుండా ఉంటే జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో, రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో, ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కూడా అన్ని డీటెయిల్‌గా ఇచ్చారు చూడండి. సో, స్టెప్ 1 ఫస్ట్ మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అప్లికేషన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత మనకి ఏమేమి కావాలి చూడండి ఇక్కడ. సో, అప్‌లోడ్ స్కాన్డ్ ఇమేజెస్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో, మనకి ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ రిక్వైర్ అవుతాయంటే అప్లై చేసేదానికి
ఒక ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ అవి కూడా మనకు స్కాన్ చేసి ఉండాలి. ఓకే. ఆ ఫోటోగ్రాఫ్‌లో మనకు బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ ఫోటో ఉండాలి. అలాగే మనకు 85% ఆఫ్ ది ఫేస్ అనేది మనకు కనిపించాలన్నమాట. వితౌట్ మాస్క్ లేకుండా. సో, ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! సో, మన ఫోటో అనేది నీట్‌గా విజిబుల్ అయితే ఉండాలి. సో, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మనకు జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మ్‌లో అయితే ఉండాలి. సో, ఆ ఫోటోస్ కూడా మనకు 10 కేబీ నుంచి 200 కేబీ మధ్యలో అంత సైజ్ మాత్రమే ఉండాలి అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనకు ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్. లాస్ట్ స్టెప్ మనకు ఫీ పేమెంట్. సో, మనం ఒక ఫీజ్ ఎలా పే చేయాలి? సో, ఒకసారి చూడొచ్చు మనకు ఫీ అనేది మనకు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్, క్రెడిట్ అండ్ యూపీఐ నుంచి మనమైతే ఫీ అయితే పే చేయొచ్చు. ఓకే. సో, ఇలా మొత్తం కూడా మనకు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తాం. సో, క్లిక్ హియర్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఇది మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ నేమ్ ఉంది కదా! సో, యాస్ పర్ 10థ్ క్లాస్ మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఉంటుంది. క్యాండిడేట్స్ నేమ్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో మనకు ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్‌ని మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్. సో, గార్డియన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. అండ్ జెండర్, నేషనాలిటీ. సో, ఇండియా అయితే ఇండియన్ ఆర్ ఫారినర్ అయితే ఫారినర్ ఇండియన్. సో, ఐడెంటిటీ టైప్. సో, ఐడెంటిటీ టైప్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఇండియన్ అని అనడానికి ఐడెంటిటీ ఏంటి? సో, మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అన్నమాట. సో, మనకు ఆధార్ కార్డ్ ఉంది, ఓటర్ కార్డ్ ఉంది, పాన్ కార్డ్ ఉంది. ఇవన్నీ కూడా మనకు ఐడెంటిటీ ప్రూఫ్. సో, మీరిక్కడ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ కానీ, సో, ఇంకా ఉన్నాయి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా చాలా ఉన్నాయి. సో, మీ దగ్గర ఏ కార్డ్ అయితే అవైలబుల్‌గా ఉందో ఆ ప్రూఫ్‌ని మీరు ఇక్కడైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు పాన్ కార్డ్ కావాలనుకుంటే పాన్ కార్డ్. సో, ఇక్కడ పాన్ కార్డ్ నంబర్, ఆ నంబర్ అనేది మనకి ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, లేదు పాస్‌పోర్ట్ ఉంటే పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ. ఇన్ కేస్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఉంది. సో, ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది లేదు. అప్పుడు మీరేం చేస్తారంటే అదర్ వాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఉందా? దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. ఆ తర్వాత ప్రెజెంట్ అడ్రెస్. సో, మీరు ప్రెజెంట్ ఏ అడ్రెస్‌లో ఉన్నారు? సో, హౌస్ నేము, లొకాలిటీ, కంట్రీ, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ. సో, అది ఈమెయిల్ ఐడీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ అండ్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్. సో, ఆ తర్వాత పర్మనెంట్ ఐడీ. సో, తర్వాత ఒక పాస్వర్డ్ మనం చూజ్ చేసుకోవాలి. సో, పాస్వర్డ్‌ని చూజ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు. సో, మీకు రిజిస్ట్రేషన్ తర్వాత కూడా ఎలాంటి స్టెప్స్ ఉంటాయో కూడా నేనైతే మీకైతే ఇక్కడైతే క్లియర్‌గా అయితే చూపిస్తాను. మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో, ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రాసెస్‌లో మీకు డౌట్ గాని వచ్చినట్లయితే మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, నాకు నాకు సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి నేను మీకు ఎలా అప్లై చేయాలో మీకైతే నేనైతే హెల్ప్ చేస్తాను. సో, మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే ఈ పీడీఎఫ్‌ని కూడా నీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రెఫరెన్స్‌గా మీకైతే యూజ్ అవుతుంది. సో, ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే. సో, ఇవంతా కూడా మనమైతే చూసామన్నమాట. సో, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, ఇక్కడ చూడొచ్చు మనకు క్యాండిడేట్ నేమ్. సో, క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు. ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో, జెండర్ అండ్ నేషనాలిటీ. మెయిల్. సో, ఇండియన్ స్కూల్ ఐడీ. సో, ఓటర్ ఐడీ వాలిడ్ నంబర్ 1, 2, 3, 4 సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసారు. ఇదొచ్చేసి మనకు అడ్రెస్. ప్రెజెంట్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ అడ్రెస్. ఓకే. ఆ తర్వాతొచ్చేసి మనకు పాస్‌వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ సెక్యూరిటీ క్వెషన్ ఉంది చూడండి. ఇది మెయిన్. ఏంటంటే సెక్యూరిటీ క్వెషన్. సో, ఇన్ కేస్ ఆఫ్ మీరు మీ పాస్‌వర్డ్‌ని మర్చిపోయారనుకోండి. అప్పుడు ఈ సెక్యూరిటీ క్వెషన్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ని రికవర్ చేసుకోవచ్చనమాట. సో, ఏదైనా మీరు ఒక క్వెషన్ ఇచ్చుకొని ఒక ఆన్సర్ అనేది మీరైతే ఇవ్వాల్సుంటుంది ఇక్కడ. సో, యువర్ పెట్ నేమ్ కానీ, మీ స్కూల్ నేమ్ కానీ, యువర్ ఫస్ట్ హీరో నిక్ నేమ్ కానీ ఇలా చాలా ఉంటాయి క్వెషన్స్. సో, దాంట్లో మీకు నచ్చినటువంటి క్వెషన్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరైతే అక్కడైతే ఇవ్వచ్చు. సో, మీకు ఈజీగా గుర్తుంటుంది కాబట్టి పాస్‌వర్డ్‌ని రికవర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఎలా ఓపెన్ అవుతుందంటే, సో, ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, ఒకసారి మొత్తం కూడా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో, మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. సో, ఫస్ట్ మన నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? యాస్ పర్ 10థ్ మార్క్ లిస్ట్. సో, 10థ్ మార్క్ లిస్ట్ ప్రకారం మనకి ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుంటాము. సో, చేసుకున్న తర్వాత సో, అన్నీ కూడా మనకు కరెక్ట్‌గా ఉన్నట్లయితే సో, నెక్స్ట్ క్వెషన్‌లోకైతే వెళ్ళిపోతాం. సో, నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోతాం. సో, తర్వాత మీరు ఇక్కడ పర్టిక్యులర్ చెక్ వెరిఫిస్ట్ అంటే ఇక్కడ మీరు మొత్తం కూడా మనకి ఇక్కడైతే షో చేసింది గదా! సో, మన పర్సనల్ డీటెయిల్స్ కానీ, అడ్రెస్ అన్నీ కూడా మనమైతే క్రాస్ చెక్ చేసుకున్నాం. సో, వన్స్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమిచ్చారంటే ఒకసారి చూడండి.
సో ఇక్కడ కూడా మీరు టిక్ మార్క్ ఇవ్వాల్సింది. సో మై నేమ్ నా నేమ్ నేను చెక్ చేసుకున్నాను. నా నేమ్ కరెక్ట్‌గా ఉంది. నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉంది. ఫాదర్ నేమ్ కరెక్ట్‌గా ఉంది. మదర్ నేమ్ కరెక్ట్‌గా ఉంది. ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్, ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ ఇవన్నీ కూడా నాకు కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మీకు మిస్టేక్ ఉంటే టిక్ మార్క్స్ రిమూవ్ చేసి మీరు ఎడిట్ చేసుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకే. మనకు కరెక్షన్‌లో టైంలో కూడా మనమైతే దాన్నైతే చేయొచ్చు. సో, ఆ తర్వాత ఇక్కడ ఐ హియర్ డిక్లేర్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు మొబైల్. ఇయన్నీ తర్వాత ఏం చేయాలి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇన్ కేస్ ఎక్కడైనా మనకు మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది. సో, ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌లో మనకి ఏదైనా మిస్టేక్ ఉంటే మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ? సో, సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్‌కైతే ఓటీపీ అనేది వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మనం క్లిక్ చేసి సో, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్‌కి ఒక ఓటీపీ వచ్చింది గదా! సో, ఈ నంబర్ మనకిచ్చిన నంబర్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ నంబర్‌కొచ్చిన ఓటీపీని మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ కూడా మనమైతే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫార్మ్. సో, ఇది మెయిన్ థింగ్. ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మన డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో, ఆ క్యాండిడేట్స్ నేమ్ ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకు ప్రీ ఫిల్ వచ్చేసుంటాయి. సో, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. సో, కొన్ని కొన్ని మాత్రం మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అవి ఎలా ఉన్నో చూద్దాం. సో, ఇక్కడ ఫాదర్ క్వాలిఫికేషన్ ఇవి మనం ఎక్కడ మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. సో, ఫాదర్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసి ఉంటుంది. సో, నేషనాలిటీ ఇండియన్ అండ్ కేటగిరీ. సో, మీరు ఏ కేటగిరీనో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఫాదర్ నేమ్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోయి ఉంటుంది. సో, ఫాదర్ క్వాలిఫికేషన్. సో, మన ఫాదర్ ఏ క్వాలిఫికేషన్ ఉందో. సో, మీ గ్రాడ్యుయేట్ ఆర్ మాస్టర్స్, సో, డాక్టర్స్ సో, ఈ విధంగా అనమాట. సో, దాన్ని క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆక్యుపేషన్. అలాగే మదర్ క్వాలిఫికేషన్, మదర్ యొక్క ఆక్యుపేషన్. అండ్ ఫ్యామిలీ ఇన్‌కమ్. సో, మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత? సో, మీరు ట్విన్స్ ఉన్నారా? ఇన్ కేస్ ఆఫ్ మీరు ట్విన్స్ ఉంటే యెస్ అని క్లిక్ చేసుకుంటారు. ఆరైతే నో అని క్లిక్ చేసుకుంటారు. ఓకే. ఆ తర్వాత వచ్చేసి ఆర్ యూ డయాబెటిక్? సో, మీకేమైనా డయాబెటిస్ ఏమైనా ఉందా? సో, ఉంటే యెస్ లేకపోతే నో. సో, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ మీరు రెసిడెన్స్‌లో ఉండాలి. లైక్ ఇన్ ఆంధ్ర ఆర్ ఇండియా ఆంధ్ర, తమిళనాడు లైక్ దట్ అన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈ సీయూఈటీకి ఎగ్జామ్‌కి సెల్ఫ్ మోడా? ఆన్‌లైనా? లేదా ఏదైనా కోచింగ్స్ తీసుకుంటున్నారా? సో, ఆ విధంగా ఏదో ఒకటి మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుతున్నారంటే సెల్ఫ్ అని మీరైతే ఇవ్వొచ్చనమాట. సో, మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫై ఎగ్జామినేషన్. సో, ఏ మీడియం మీరు ఇంగ్లీష్ ఆర్ తెలుగు లైక్ దట్. మనకి మాక్సిమం ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. సో, ఇంగ్లీష్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఆ తర్వాత ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చేసాం కాబట్టి, సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా అవే ప్రీఫిల్ అయితే అయిపోయుంటాయి. సో, ఆ తర్వాత ఇక్కడ చూడండి. సో, ఇన్ కేస్ ఆఫ్ బీపీఏ అంటే మీరేమైనా బిలో పోవర్టీ లైన్‌కి చెందినవారా? యెస్ ఆర్ నో. సో, యెస్ ఆర్ నో. మీరు బిలో పోవర్టీ లైన్ అయితే యెస్ అని పెట్టుకుంటారు. లేదంటే నో. సో, ఆర్ యూ కాశ్మీర్ మైగ్రేంట్ అంటే మీరు కాశ్మీర్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారా? యెస్ ఆర్ నో. సో, మీ ఎవరైనా కనుక ఎక్స్ సర్వీస్ మెన్‌లో ఉంటే గనుక యెస్. ఎన్‌సీసీ కోటాలో ఉన్నారా? స్పోర్ట్స్ కోటాలో ఉన్నారా? సో, ఆర్ యూ ఎనీ వార్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీ ఏదైనా యూనివర్సిటీలో మీరు ఎంప్లాయీగా వర్క్ చేసారా? సో, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో, అవన్నీ కూడా మీరు ఉంటే యెస్ అని ఉంటారు. లేదంటే నో. ఆ తర్వాత సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో అయిపోతాం. ఒకసారి చూడొచ్చు. సో, అప్లికేషన్ ఫార్మ్ మనమైతే ఫిల్ చేసిన తర్వాత అన్నీ కూడా మన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తది. సో, ఇక్కడ చూపించిన తర్వాత మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. సో, మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేటివి కరెక్టో, రాంగా అనేసి. సో, ఒకసారి చూసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫాదర్ నేము, మదర్ నేమ్ సో, అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాం. సో, ఇక్కడ కేటగిరీ సో, పీడబ్ల్యూ అంటే మీకేమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ నో కాబట్టి నో. ఉంటే యెస్. సో, ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఆర్ యూ డయాబెటిక్? నో. సో, డయాబెటిస్ ఉంటే యెస్ లేకుంటే నో అలా అన్నమాట. సో, ఆర్ యూ ట్విన్స్? సో, మీరు ట్విన్స్ అయితే యెస్ అని అనుకుంటారు. లేదా ట్విన్స్ కాదంటే నో. ఓకే. ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ ఆక్యుపేషన్. సో, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. సో, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయితే సెల్ఫ్ అండ్ యాన్యువల్ ఇన్‌కమ్. సో, ఈ విధంగా అన్నమాట. సో, టోటల్‌గా మనం అన్ని డీటెయిల్స్ ఇలా ఫిల్ చేసిన తర్వాత సో, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. సో, ఇక్కడ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? సో, ప్రొసీడ్ టు ద నెక్స్ట్ సెక్షన్‌లోకైతే వెళ్ళిపోతాం. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్‌లోకి వెళ్ళిపోతాం. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తది మనకిక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తది. సో, రిజల్ట్ స్టేటస్. సో, ఇన్ కేస్ ఆఫ్ మనకు డిగ్రీ రిజల్ట్స్ అనేటివి మీకు డిక్లేర్ అయిపోయుంటే సో, పాస్డ్ ఆర్
ఆర్ పర్సూయింగ్, సో ఆన్ గోయింగ్ అని అంటే అది 3 టైప్స్‌గా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మీరు పాస్ ఔట్ అయిపోయింటే పాస్ ఔట్ అని పెట్టేయొచ్చు. సో పాసింగ్ ఇయర్ మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? 2023 2024 సో 2022 సో ఏ ఇయర్‌లో మీ డిగ్రీ కంప్లీట్ అయ్యుంటే ఆ ఇయర్. అలాగే ఏ ఎగ్జామ్. సో ఏ ఎగ్జామ్‌కి క్వాలిఫై అయ్యారు? బోర్డ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్. అలాగే కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్స్, రోల్ నంబర్ అండ్ రిజల్ట్ మోడ్స్. రిజల్ట్ మోడ్ అనేది మనకు ఎలా వచ్చిందంటే సో సారీ. ఇక్కడ చూడొచ్చు. ఇది 10థ్ క్లాస్‌దనమాట. ఓకే. సో నేను ఇంకా గ్రాడ్యుయేషన్ అనుకున్నాను. సారీ. సో ఇదొచ్చేసి మనకు 10థ్ క్లాస్ డీటెయిల్స్ అనమాట. సో 10థ్ క్లాస్ డీటెయిల్స్. 10థ్ క్లాస్‌లో మన రిజల్ట్ స్టేటస్. సో రిజల్ట్ స్టేటస్ పాస్ ఆర్ ఫెయిల్ అని ఉంటుంది కదా! సో రిజల్ట్ స్టేటస్ పాస్డ్. ఏ ఇయర్‌లో మీరు 10థ్ క్లాస్ కంప్లీషన్ చేశారు. సో క్వాలిఫై ఎగ్జామ్. సో ఎస్ఎస్‌సి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎస్ఎస్‌సి. సెంట్రల్ సిలబస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే సో సీబీఎస్‌ఈ ఉంటుంది. సో సీబీఎస్‌ఈ అని మీరు సెలెక్ట్ చేసుకుంటారు క్వాలిఫై ఎగ్జామినేషన్. సో బోర్డ్ వచ్చేసి ఎస్ఎస్‌సి. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. అదే సెంట్రల్ వాళ్ళకైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో అలా ఉంటుంది సెంట్రల్ సిలబస్ వాళ్ళకి. స్టేట్ సిలబస్ వాళ్ళకైతే బీఎస్సీఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అలాగే స్కూల్ నేమ్. మీరు ఏ స్కూల్‌లో 10థ్ క్లాస్ మీరు కంప్లీట్ చేశారు. ఆ స్కూల్‌లో ఉన్నటువంటి పిన్ కోడ్, రోల్ నంబర్. సో మీ 10థ్ క్లాస్‌లో హాల్ టికెట్ నంబర్ అండ్ రిజల్ట్ మోడ్. రిజల్ట్ మోడ్‌లో మీకు మార్క్సా లేకుంటే జీపీఏనా? సో మార్క్స్, జీపీఏ అయితే జీపీఏ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత 12th ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషన్. 12th ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్మీడియేట్. సో రిజల్ట్ మోడ్ పాసింగ్ ఇయర్ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇక్కడ బోర్డ్ నేమ్. సో బోర్డ్ నేమ్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అలాగే ఇక్కడ కాలేజ్ నేమ్, కాలేజ్ ఉన్నటువంటి పిన్ కోడ్, రోల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ద హాల్ టికెట్ నెంబర్ మనమైతే చేయాలి ఉంటుంది. ఆ తర్వాత యూజీ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీకు క్వాలిఫై ఎగ్జామినేషన్, రిజల్ట్ స్టేటస్, పాసింగ్ ఇయర్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఇక్కడ మీకు ఏ యూనివర్సిటీకి మీరు అఫిలియేట్ అయ్యి ఉన్నారు. సో లైక్ యోగి వేమన, ఎస్వి యూనివర్సిటీనా, ఆంధ్ర యూనివర్సిటీనా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీనా అలా మీది ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తారు. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకిక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదని మళ్ళీ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. సో 10థ్ క్లాసు, ఏ ఇయర్ పాసింగ్ ఇయరు, సో మనకు స్కూల్ నేము, రోల్ నంబరు, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకుంటాము. సో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సో అన్నీ కూడా మనకు కరెక్ట్‌గా ఉంటే సో ప్రొసీడ్ టు ద నెక్స్ట్. లేదంటే మళ్ళీ ఏమైనా మనకు మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనం అప్డేట్ చేసుకుంటాం. సో అవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్. సో, మనకు ఎగ్జామినేషన్ అనేది ఏ సెంటర్ అంటే మనకు సిటీస్ ఉంటాయి కదా! ఆ సిటీస్ అన్నీ కూడా మనకిక్కడ 4 సిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ 2 సిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాహ్! 2 సిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అండ్ సిటీ. సో, స్టేట్ మీరు ఏపీలో ఉంటే ఏపీ సెలెక్ట్ చేసుకుంటారు. సో, లేదు మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణ టీఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఏ స్టేట్‌లో మీరు ఎగ్జామ్ కావాలనుకుంటే ఆ స్టేట్, అలాగే సిటీ. సో, ఇక్కడ మనకు సెంటర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి సెంటర్స్. ఆ సెంటర్స్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. యాహ్! ఒకసారి చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ సెంటర్స్. సో, ఇవన్నీ కూడా మనకు సెంటర్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సెంటర్స్. సో, ఎక్కడి నుంచి మనకు అమలాపురం ఉంది, అనంతపూర్, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, సో, గుండ్లరేవు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపూర్, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు. సో, ఇలా మనకు చాలా అయితే చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. టోటల్‌గా మనకు ఇవన్నీ కూడా మనకు సెంటర్స్ అన్నమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో. సో, మీకు ఆంధ్రప్రదేశ్‌లో ఏ సెంటర్ మీకు నియర్‌గా ఉంటుందో ఆ సిటీ నేమ్ అనేది మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీరు తెలంగాణ వాళ్ళనుకుంటే తెలంగాణ కూడా సెపరేట్‌గా ఉంటాయి. ఒకసారి మీరు తెలంగాణలోకి వెళ్తే సో, అక్కడ కూడా మనకు అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ తెలంగాణలో సో, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజాంపేట్, సిద్దిపేట్, సూర్యాపేట ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ అయితే ఉంటాయి. సో, మీకు ఏ సెంటర్ అయితే నియర్‌గా ఉంటుందో ఆ సెంటర్‌ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తారు. సో, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ క్రాస్ చెక్స్ చేసుకుంటాం. సో, ఇక్కడ వచ్చి మనకు హర్యానా, ఫైదాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఆంధ్ర, కడప లేదనుకోండి తెలంగాణ, హైదరాబాద్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ప్రొసీడ్ టు ద నెక్స్ట్. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టెప్‌లోకి మీరైతే ప్రొసీడ్ అయితే అయిపోతారు. సో, ఆ తర్వాత వచ్చేసి సో, సెలెక్ట్ యూనివర్సిటీ నేమ్, సెలెక్ట్ ద ప్రోగ్రామ్. అంటే మీరు యూనివర్సిటీ నేమ్ సెంట్రల్ యూనివర్సిటీస్‌లో మీరు కొన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. మీరు అన్ని యూనివర్సిటీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు స్పెసిఫిక్‌గా కావాలంటే స్పెసిఫిక్ యూనివర్సిటీ అయినా చేసుకోవచ్చు. సో, మీరు ఏ ప్రోగ్రామ్ సో, లైక్ మీరు ఎంఎస్సీనా? సో, లేదా ఎంఏనా? ఇవన్నీ కూడా మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎంఎస్సీనా? ఎంఏనా? అలా అన్నమాట. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు యూనివర్సిటీ సో, అలాగే ప్రోగ్రామ్ పేమ్.
ఇక్కడొచ్చేసి కొన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నారు చూడండి. అమృత యూనివర్సిటీ పాట్నా. సో, ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి కామర్స్. ఇంకొక యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం సెలెక్ట్ చేసుకున్నారు. అలాగా. సో, మీరు ఓన్లీ ఇదే యూనివర్సిటీ అని కాదు. సో, టోటల్‌గా మనకు ఈ ఈ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో చాలా యూనివర్సిటీస్ మనకైతే పార్టిసిపేట్ అయ్యి ఉంటాయి. ఆ పార్టిసిపేట్ అన్ని యూనివర్సిటీస్ మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఆ యూనివర్సిటీస్ నేమ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి నేను. సో, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పీడీఎఫ్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పీడీఎఫ్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని రెఫరెన్స్ కింద కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, యూనివర్సిటీస్ అన్ని లిస్ట్ కూడా మనకైతే ఇక్కడైతే అవైలబుల్‌గా ఉంటుంది. సో, ప్రతి ఒక్క యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ ఈ ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తుంది కాబట్టి, ఒక ఎగ్జామ్‌తో మనం ఏ యూనివర్సిటీలో అయినా మనమైతే ప్లేస్ అవ్వచ్చు. సో, అన్ని యూనివర్సిటీస్ మీద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. సో, లేదా మీకు స్పెసిఫిక్‌గా అదే యూనివర్సిటీలో కావాలనుకుంటే, సో, అదే యూనివర్సిటీ కొంతమంది ఉంటారు ఎలా అంటే నేను నార్త్ ఇండియా వెళ్ళలేను. నాకు సౌత్ ఇండియాలోనే కావాలి. లేదా సో, నాకు మా ఊర్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆ ఆ యూనివర్సిటీలోనే కావాలనుకుంటే అదొక్కటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అది మన ఇష్టం అన్నమాట. సో, ఎలా అయినా మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ పీడీఎఫ్‌లో లేనట్టున్నాయి. సో, ఓకే. నో ప్రాబ్లమ్. సో, మీకు తర్వాతైనా మీకేమైనా అప్లై చేసేటప్పుడు మీకు డౌట్స్ ఉంటే మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకైతే హెల్ప్ చేస్తాను. సో, ఇక్కడ మీకు యూనివర్సిటీస్ అన్ని లిస్ట్ అయితే వస్తాయి. సో, లిస్ట్ వచ్చిన తర్వాత మీకు అన్ని యూనివర్సిటీస్ మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి. అన్నీ చేసుకోండి. ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఎందుకంటే మనకొచ్చే ర్యాంక్‌ని బట్టి మనకి తర్వాత కౌన్సెలింగ్‌లో మనం డిసైడ్ చేసుకుంటాము. సో, ఫస్ట్ మనం అన్ని యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే, సో, ఆ అన్ని యూనివర్సిటీస్‌కి మనం క్వాలిఫై అయితే ఎలిజిబుల్ అవుతామనమాట. సో, అన్ని యూనివర్సిటీస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా మనకు సో, ప్రోగ్రామ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వెషన్ పేపర్ కోడ్ అయితే ఇక్కడైతే మనకైతే వచ్చేస్తదనమాట. ఆ క్వెషన్ పేపర్ కోడ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకైతే వస్తది. సో, ఇలా చూసుకుంటాం. సో, సీరియల్ నంబర్ 1 యూనివర్సిటీ నేము, ప్రోగ్రామ్ నేము, సో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ కోడ్. సో, క్వెషన్ పేపర్ కోడ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆ తర్వాత ప్రొసీడ్ టు ద నెక్స్ట్ సెక్షన్. సో, ప్రొసీడ్ టు ద నెక్స్ట్ సెక్షన్‌లోకైతే మనమైతే వెళ్ళిపోతాము. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 మనకు కొన్ని సబ్జెక్ట్స్ చెప్పాను కదా! 1 ఆర్ మోర్ సబ్జెక్ట్స్, 2 ఆర్ మోర్ సబ్జెక్ట్స్ మనమైతే ఎగ్జామ్ రాయొచ్చని. సో, ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ 1. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏసీక్యూపీ 01. సో, శిక్ష శాస్త్రి బీఈడీ. సో, ఇదొచ్చేసి మనకు కోర్స్ నేము. ఇదొచ్చేసి మనకు క్వెషన్ పేపర్ కోడ్. క్వెషన్ పేపర్ కోడ్ అయితే ఇది. సో, ఇది మనకు క్వెషన్ పేపర్ కోడ్. సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4. టోటల్‌గా వీళ్ళు 4 సబ్జెక్ట్స్‌కి అప్లై చేసుకుంటున్నారు. టోటల్‌గా 4 సబ్జెక్ట్స్‌కి అప్లై చేసుకుంటున్నారు. సో, మనం 2 సబ్జెక్ట్స్ అప్లై చేసుకుంటే 2 క్వెషన్ పేపర్ కోడ్స్ అయితే ఇస్తాము. 1 చేసుకుంటే 1 ఇస్తాం. 3 చేసుకుంటే 3 అలా. మనం ఎన్ని అప్లై చేసుకుంటే అన్ని సబ్జెక్ట్ కోడ్ అనేది మనం ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇస్తామనమాట. సో, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు నెక్స్ట్ స్టెప్‌లోకైతే వెళ్ళిపోతాం. సో, ఈ విధంగా మనకైతే వచ్చేస్తుంది. సో, మనం తీసుకున్నప్పుడు యూనివర్సిటీ, కోర్సు, సబ్జెక్ట్ నేమ్. ఆ తర్వాత మన డాక్యుమెంట్స్. సో, ఇక్కడ చూడొచ్చు మనకు డాక్యుమెంట్స్, మన ఫోటోగ్రాఫ్. ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అయితే అప్‌లోడ్ చేస్తాము. అలాగే మన సిగ్నేచర్ అప్‌లోడ్ చేస్తాము. సో, ఇక్కడ 10థ్ మార్క్ లిస్ట్ కూడా అప్‌లోడ్ చేస్తాము. 10థ్ మార్క్ లిస్ట్ కూడా మనమైతే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, ఆ తర్వాత అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత దీని అప్లికేషన్ మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు అప్లికేషన్ నంబర్ అనేది ఒకటొస్తుంది. సో, ఆ నంబర్‌ని మనం పక్కన నోట్ చేసుకుంటాము. సో, ఆ తర్వాత అప్లికేషన్ మనం అయితే సబ్మిట్ చేస్తాం. సో, సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసేదానికన్నా ముందు ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? సో, చెక్ చేసుకుంటాము. సో, చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. సో, సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏదైనా మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేస్తే వాటిని మనం ఏం చేస్తాము? తర్వాత కరెక్షన్ వచ్చినప్పుడు ఆ కరెక్షన్ మనమైతే రెక్టిఫై చేసుకుంటాం. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసిన తర్వాత, సో, అన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ? నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఫీ పే చేయాలి. సో, ఫీలోకి వెళ్ళిపోయి, సో, మనకు సంబంధించినటువంటి ఫీలో మనమైతే పే చేసేస్తాం అనమాట. సో, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఫస్ట్. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తాము. ఆ తర్వాత లాస్ట్ మనకు ఫీ అనేది పే చేస్తాం. సో, ఫీ పే చేసేసిన తర్వాత మనకు మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, ఫీ పే చేసేసిన తర్వాత ఏమవుతుందంటే మన అప్లికేషన్ ఫార్మ్‌ని మనమైతే డౌన్‌లోడ్ అయితే చేసేసుకుంటాము. సో, ఈ విధంగా మనకు సీయూఈటీకి అప్లై అయితే చేసుకోవాల్సుంటుంది.
సో, టోటల్‌గా సీయూఈటీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసేటప్పుడు మీకేమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా కూడా మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, నాకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు అప్లై చేసుకునే దానికి. ఓకే. సో, సెంట్రల్ యూనివర్సిటీస్‌లో మాక్సిమం ట్రై చేయండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదానికి. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీస్‌కి చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది. సో, మీరు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. స్టేట్ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే. సో, ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కన్ఫర్మ్‌గా 100% మీరేం చేయాలంటే సెంట్రల్ యూనివర్సిటీస్‌లోనే వచ్చేలాగా ట్రై చేయండి. సో, స్టేట్ యూనివర్సిటీస్ కంటే సెంట్రల్ యూనివర్సిటీ చాలా 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 బెస్ట్ అనమాట. ఓకే. సో, దట్స్ ఆల్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. సో, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఇంకా మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో, కామెంట్ చేయండి. సో, ఇంకా ఇలాంటి ఎగ్జామ్స్ ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మీకు చాలా మందికి తెలీదనమాట. సో, ఐఐటీ జామ్ ఉంది. సో, జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అని ఎవరైతే ఐఐటీస్‌లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో, ఎంఎస్సీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వండర్‌ఫుల్ ఎగ్జామినేషన్ జామ్. సో, ఆ జామ్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయిపోయారంటే మాత్రం మీరు ఐఐటీలో మాస్టర్స్ చేయొచ్చు. మీ ప్యాకేజ్ కూడా చాలా లాక్స్‌లో అయితే ఉంటుంది. అది ఐఐటీ వాల్యూ అనమాట. సో, ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్. ఫస్ట్ ఐఐటీస్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్. లాస్ట్ ఆప్షన్ మనకు స్టేట్ యూనివర్సిటీస్. సో, ఐఐటీస్‌లో ట్రై చేద్దాం. సెంట్రల్ యూనివర్సిటీస్‌లో ఆ తర్వాత స్టేట్ యూనివర్సిటీలో ఏది రాకుంటే. సో, స్టేట్ యూనివర్సిటీస్‌లో ఎలా అయినా మనకైతే వచ్చేస్తుంది. సో, సెంట్రల్ అండ్ ఐఐటీస్‌లో రావడం కష్టం. ఐఐటీస్‌లో రావడం చాలా కష్టం. సెంట్రల్ యూనివర్సిటీలో కొంచెమన్నా ఈజీ ట్రై చేయొచ్చు. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ మీరైతే ట్రై చేయండి. ఓకే. సో, ఇంకా మీకు ఇలాంటివి తెలుసుకోవాలనుకున్నట్లయితే సో, ఇంకా వీడియోస్ నేనైతే మీకైతే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కిందైతే కామెంట్ చేయండి. అవన్నీ కూడా నేను అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. దట్స్ ఆల్. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.